సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సదరాస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఈ మెగామిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్యూబ్ని సాల్వ్ చేయడం అంత టఫ్ ఏం కాదు. మీకు 3x3 సాల్వ్ చేయడం వస్తే ఈ మెగామిక్స్ క్యూబ్ని కూడా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, మనం ఫస్ట్ 6 ఫేసెస్ని కంప్లీట్ చేస్తాం. వీటిని బాటమ్ సైడ్ పెట్టేసి టాప్ 6 ఫేసెస్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, సింపుల్ 3x3 ఫార్ములాసే ఉంటాయి, అంత కష్టమేమి ఉండదు. ఈ క్యూబ్ ఒకటే డిఫరెన్స్ 3x3కి ఇంకా ఈ క్యూబ్కి. 3x3లో మనం క్రాస్ సాల్వ్ చేయాలని పడుతుంది, అండ్ ఈ మెగామిక్స్ క్యూబ్లో మనం స్టార్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు క్యూబ్ని అయితే స్క్రాంబుల్ చేద్దాం. క్యూబ్ అయితే స్క్రాంబుల్ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక కలర్ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వైట్ చూస్ చేసుకుంటాను కదా. సో ఈ వైట్ టాప్లో ఉంచండి. వైట్ టాప్లో ఉన్నప్పుడు చుట్టూ 5 కలర్స్ ఉంటాయి, 1 2 3 4 5. ఓకే, సో వైట్తో పాటు ఈ 5 కలర్స్ని ఫస్ట్ మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వైట్ని సాల్వ్ చేయాలి. వైట్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ని అయితే ఫామ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఒక పీస్ ఉంది, ఇంకొక పీస్ ఇక్కడ ఉంది, వైట్ బ్లూది. సో ఈ బ్లూని ఈ బ్లూ సెంటర్తో మ్యాచ్ చేయాలి, అండ్ దెన్ వైట్ని వైట్తోని. ఓకే, ఇలానే మిగతా అన్ని పీసెస్ కూడా. ఓకే, మనకి స్టార్ అయితే ఫామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కార్నర్ పీసెస్ సెట్ చేయాలి. ఈ పీసెస్ని కార్నర్ పీసెస్ అంటారు, అండ్ వీటిని సెట్ చేయాలి. ఎలా? ఆల్రెడీ ఇక్కడ ఒకటి సెట్ అయిపోయింది, ఇంకోటి ఇక్కడ వైట్ ఎల్లో పర్పుల్ ఉంది. ఈ పీస్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. సో ఇది ఎక్కడైతే ఫిక్స్ చేయాలో దాని కిందకి తీసుకొచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇలా కిందకి పెట్టేసుకొని ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ ఇంకోటి వైట్ గ్రీన్ రెడ్ ఇక్కడ ఉంది. ఈ పీస్ ఇక్కడ వస్తుంది, సో ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ సేమ్ ఇది మన టాప్ ఫేస్లో ఉండాలి, అండ్ ఇది బాటమ్ ఫేస్లో ఉండాలి. ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కార్నర్ పీస్ వైట్ గ్రీన్ పర్పుల్, ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసి మళ్ళీ సేమ్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫైనల్ కార్నర్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, వైట్ బ్లూ రెడ్. ఈ పీస్ ఇక్కడ రావాలి, సో ఇక్కడ పెట్టేసి మళ్ళీ సేమ్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్. అండ్ ఫైనల్గా ఇప్పుడు మన ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ లేయర్ని అయితే కంప్లీట్ చేస్తాం ఇప్పుడు. ఈ సెకండ్ లేయర్ ఓకే, సో ఎలా? 3x3లో మనం ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ థింగ్ ఇక్కడ బ్లూ ఎల్లో ఉంది, సో ఎల్లో సెంటర్తో మ్యాచ్ చేస్తాం. అండ్ మీద ఏ కలర్ ఉంది అన్న బ్లూ కలర్ ఉంది, సో దానికి అపోజిట్ సైడ్ రొటేట్ చేస్తాం. అండ్ దెన్ ఈ బ్లూ సైడ్ని పైకి లేపి ఈ వైట్ కార్నర్ని డిస్ప్లేస్ చేస్తాం, అండ్ ఈ వైట్ని కిందికి అనేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ పేర్ అయిపోతాయి, అండ్ దెన్ ఇవి రెండింటిని కలిపి ఇక్కడ పెడతాం. ఇలా ఈ పీస్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఇలానే మిగతా అన్ని పీసెస్ కూడా ఫిట్ చేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఓకే, సో సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత మనం ఈ 5 ఫేసెస్ని కంప్లీట్ చేయాలన్నమాట. 5 ఫేసెస్ని కంప్లీట్ చేయాలి. ఎలా? ఫస్ట్ సేమ్ థింగ్, ఏదో ఒక కలర్ చూస్ చేసుకోవాలి. ఏదో ఒక కలర్ చూస్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇంకొక కలర్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఒక కలర్ సాల్వ్ చేసిన తర్వాత ఇంకొక కలర్, అలా. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బ్లూ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్లూ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఒక సీక్వెన్స్లో వెళ్ళిపోవాలి, అంటే బ్లూ రెడ్ గ్రీన్ అలా. ఇలా చేయకూడదు, అంటే బ్లూ రెడ్ ఎల్లో చేస్తానంటే కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో ఒక సీక్వెన్స్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను బ్లూతోని స్టార్ట్ చేస్తాను. ఎట్లా? బ్లూ తీసుకున్నాను అనుకోండి, నేను ఫస్ట్ స్టార్ని కంప్లీట్ చేస్తాను అన్నట్టు. సో ఈ ఎడ్జ్ పీసెస్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలి. ఆల్రెడీ ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది, ఒక ఇంకొక ఎడ్జ్ పీస్ కావాలి మనకి. ఇక్కడ ఉంది.
సో స్టార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కార్నర్స్ పెట్టేసేయాలి. కార్నర్స్ ఎక్కడున్నాయి? ఒకటి ఇక్కడ ఉంది, బ్లూ, గ్రీన్, పింక్. ఈ కార్నర్ ఇక్కడ రావాలి. సో ఇక్కడ తీసుకొచ్చేసి RU R', చేస్తే ఇక్కడ ఇది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఈ పీస్ ఇక్కడ రావాలి. సో నేను ఇక్కడికి తీసుకొచ్చుకొని దీనికి కింద RU R', ఇది కూడా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకొక కార్నర్ పీస్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఫిక్స్ కావాలి, కానీ నేను ఇది ఇలా రొటేట్ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ లేయర్ని ఇలా రొటేట్ చేసుకుంటాను. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ సేమ్ RU R' చేసి ఈ కార్నర్ అయితే ఈ ప్లేస్లో ఫిక్స్ చేస్తాను. ఓకే, ఇది ఇలా ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కిందికి రొటేట్ చేస్తే బ్లూ ఫేస్ కంప్లీట్. సో బ్లూ ఫేస్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ చేయాలి. రెడ్ కూడా సేమ్. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ పీస్ని నేను ఇక్కడ ఎలా ఫిట్ చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెడ్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, అంటే నా రైట్ సైడ్కి ఉంది. సో నేను ఈ పీస్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాను. అండ్ ఈ పింక్ లేయర్ ఉంది కదా, ఈ పింక్ లేయర్ని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు సేమ్ 3x3లో యూజ్ చేసిన ఫార్ములాని ఏంటి, RU R', F'. సో ఇప్పుడు ఇవి రెండు పేర్ అయిపోయినాయి. అండ్ బ్లూ డిస్టర్బ్ అయింది కాబట్టి దాని ప్లేస్లో అది పెట్టేస్తే మనకి ఈ హెచ్పీస్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో ఇలానే ఈ హెచ్పీస్ కూడా పెట్టేసేయాలి. ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీనికి అంతేం అవసరం లేదు, నార్మల్గా ఇలా ఫిట్ చేసుకుంటే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ పీస్ ఇక్కడ రావాలి, కార్నర్ పీస్. సో RU R' చేస్తే ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ సేమ్ ఫర్ దిస్. ఓకే, ఇప్పుడు 2 కలర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ గ్రీన్ చేయాలి. అండ్ దెన్ మనకి ఈ 6 ఫేసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఏవి, టాప్ 6 ఫేసెస్. సో వీటిని బాటమ్ సైడ్ పెట్టేసుకోవాలి. ఓకే, బాటమ్ సైడ్ పెట్టేసుకుంటాం. అండ్ దెన్ మనం ఇక్కడ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేసామో అలానే ఈ లేయర్ని కూడా అలానే సాల్వ్ చేయాలి. ఓకే, సో వైట్, బ్లూ ఉంది, బ్లూ ఇట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ రొటేట్ చేసుకొని సాల్వ్. సో ఈ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మీద స్టార్ చేస్తాం అన్నట్టు. స్టార్ ఎలా చేస్తాం, మనం 3x3 క్యూబ్లో క్రాస్, లాస్ట్ లేయర్లో క్రాస్ ఎలా చేస్తుండేనో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేసి స్టార్ని తీసుకురావాలన్నట్టు. సో ఇదొక కేసు. ఈ కేసులో మీరు ఎలా పట్టుకుని ఏం సంబంధం ఉండదు. సో ఏ ఫేజ్ అన్నది ముందట పెట్టుకొని FRU R', F' చేయండి. మనకి ఇంకొక కేసులో వస్తాం. ఇంకొక కేసులో, ఈ కేసులో ఏం చేస్తామంటే ఈ 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం. ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని FRU R', F' చేస్తాం. అండ్ దెన్ మనకి సో ఈ స్టార్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఏవో ఒక 2 ఎడ్జెస్ కలర్ సేమ్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇవి చూడండి, ఇలా ఉంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చినప్పుడు ఒకటి మన ఫ్రంట్ ఫేసింగ్కి పెట్టుకుంటారు, ఇంకోటి రైట్ సైడ్ బ్యాక్ ఇలా సెట్ చేసుకొని RU', R' ఇలా చేస్తే మిగతా అన్ని ఎడ్జెస్ కూడా సెట్ అయిపోతాయి.
అండ్ నెక్స్ట్ ఈ గ్రే కార్నర్స్ని టాప్ సైడ్కి మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం? దీన్ని గ్రే గ్రే ఫేస్ని బాటమ్ సైడ్ పెట్టేసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటికి మీద ఆర్యు ఆ డాష్ యూ డాష్ ఫార్ములా అప్లై చేయాలి. ఒక కార్నర్ అయిపోగానే రొటేట్ చేయండి, మళ్ళీ సేమ్. ఎక్కడ మిస్టేక్ చేయొద్దు, మిస్టేక్ చేస్తే క్యూబ్ మళ్ళీ ఫస్ట్ నుండి సాల్వ్ చేయాల పడుతుంది. సో నాకైతే అన్ని కార్నర్స్ వాటి కరెక్ట్ ప్లేసెస్లో వచ్చింది కాబట్టి క్యూబ్ సాల్వ్ అయిపోయింది. కానీ యూజువల్గా ఏమవుతుందంటే చూపిస్తాను. సో యూజువల్గా ఇలా వస్తుంది క్యూబ్ సాల్వ్ కాకుండా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎడ్జెస్ని వాటి కరెక్ట్ ప్లేసెస్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ గ్రే ఫేస్ని బాటమ్ సైడ్ పెట్టేసి ఈ కార్నర్ని డిస్ప్లేస్ చేస్తాం. వైట్ బ్లూ కదా, సో ఈ వైట్ బ్లూ కార్నర్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. సో దాన్ని ఎక్కడి నుంచి అయితే డిస్ప్లేస్ చేసామో అక్కడ తీసుకొచ్చి పెట్టేసేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఆరెంజ్ బ్లూ ఇక్కడ ఉంది, సో తీసుకొచ్చి పెట్టేసేయాలి. గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ పెట్టేసేయాలి. గ్రీన్ పింక్ ఇక్కడనే ఫిక్స్ చేసేయాలి. ఇలా అన్ని కార్నర్స్ ఫిక్స్ చేసేసిన తర్వాత మనకి క్యూబ్ అయితే సాల్వ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ మెగామిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. మనకి 3x3 నాలెడ్జ్ ఉంటే ఈ క్యూబ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సాయిధర్ హాస్ సైనింగ్ ఆఫ్.